బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా పొత్తు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న లక్ష్మణ్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సమావేశాలు ముగిశాయి. అయితే ఈ సందర్భంగానే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందనే వార్తలు చాలా విస్తృతంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ దీనికి సంబంధించి వెంటనే ఖండించారు. సార్, ప్రధానంగా బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉండబోతుందని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. కారణం ఏంటంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్. ఈ పార్టీకి బీఆర్ఎస్ చచ్చిపోయింది, రాజకీయంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది. రేపు ఈ పరాభవం కాంగ్రెస్కు తప్పదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ క్రమేణా కనుమరుగవుతున్నది. ఒకవైపు రాహుల్ గాంధీ జోడో యాత్ర అంటున్నాడు, ఆయన పార్టీనే కాపాడలేకపోతున్నారు. హేమాహేమీలంతా కూడా పార్టీని వదిలిపోతున్నారు. కాబట్టి ఈరోజు కాకుండా రేపు బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏకం కావాలనేటువంటిది పిలుపు గతంలో వారు ఇచ్చారో, అందులో కేసీఆర్ గారు కూడా నన్ను మరి ఆ పెద్దరికం నాకు ఇస్తే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, మరి ఆ బాధ్యత ఏదో నాకు అప్పచెప్పండి అని చెప్పాడు. మోదీ గారిని బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అందరినీ కూడా ఏకం చేస్తారు, ఎంత ఆర్థిక సాయమైనా చేస్తా అని చెప్పారు. మరి అందులో భాగమేగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీని నేరుగా ఇవాళ ఆ విపక్ష కూటమి ఎదుర్కోలేకపోతుంది. నితీష్ కుమార్ తప్పుకున్నారు, మహారాష్ట్రలో గల్లంత అయిపోయింది. మమతా బెనర్జీ కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావంటున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీట్ ఇవ్వమని పంజాబ్లో అంటున్నారు. ఇంకా మధ్యప్రదేశ్లో లుకలుకలు. ఏ రాష్ట్రంలో చూసినా కానీ కాంగ్రెస్ బతికి బట్టకట్టలేని పరిస్థితి దేశంలో ఉన్నది. గతంలో బీఆర్ఎస్ మాత్రం మాకు సరైన పోటీ బీజేపీ అని అన్నాడు. అంటే మీరేమో అసలు బీఆర్ఎస్ అసలు లెక్కలో లేదంటున్నారు. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం, అది చచ్చిన పాము. రేపు మునిగబోయేటువంటి పడవ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఉచితాలు గ్యారెంటీల మీద ప్రజలను ఏ రకంగా మోసం చేశారో తెలంగాణలో కూడా 2 రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే మొన్న పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళ గ్యారెంటీల కోసమే 1,53,000 పై కోట్ల అవసరమైతే గత ప్రభుత్వం యొక్క పథకాల అమలుకే డబ్బు లేవని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల కుప్పలో మరి కూరుకుపోయింది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అమలుకు నోచుకొని సాధ్యంగానటువంటి గ్యారెంటీలు హామీలు ఇచ్చి ఏదో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలు మభ్యపెట్టేదానికి చేసే ప్రయత్నాలు తప్పితే మొన్న బడ్జెట్ చూస్తే కూడా 20,000 కోట్లు ప్రతి ఏటా మరి ఆ రకంగా బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెడతామని చెప్పి 8,000 కోట్లు పెట్టారు. బీసీ సప్లాన్ అన్నారు, మరి బీసీల యొక్క కుల గణన అన్నారు. దానికి చట్టం కూడా లేకుండా ఏ రకంగా పార్లమెంటులో గట్టెక్కడానికి చేసేటువంటి మరి కుట్రపూరిత చర్యలు తప్పితే ఈ 6 గ్యారెంటీలకు అమలు దానికి మీకు వనరులు, ఆదాయం సమకూర్చునే మార్గాలు చూపించకుండా ఇంతసేపు కూడా మీరు ఇద్దరు కలిసి డూప్ ఫైటింగ్ చేసుకొని అసెంబ్లీ వేదికగా లేదా బయట అయినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇవాళ మరి ఏ రకంగా పెద్ద ఎత్తున ఇవాళ గెలిచే అవకాశం ఉన్నాయి. కాబట్టి నిలువరింపడానికి చేసే కుట్రలో భాగమే మీడియాను ప్రజలు తప్పుదో పట్టిస్తున్నటువంటి పార్టీలు. ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం, 17 సీట్లలో మేము పోటీ చేస్తాం. ఎవరు మీకు గట్టి పోటీ ఎవరంటారు? మరి సహజంగా అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, కొత్తగా మరి వాగ్దానాలు చేసింది, హామీలు ఇచ్చింది. కాబట్టి ప్రజల్లో మేము రేపటి నుంచి చేపట్టేటువంటి బస్సు యాత్రలు 25 నుంచి బస్సు యాత్రలు నిర్వహిస్తాం. చాలా ఈ బట్టబయలు చేస్తాం. ఇప్పుడు ఈటెల రాజేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పట్టుకొని నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ మాదిరిగా చాలాసార్లు వచ్చినాయి. ఆయన పదే చెప్తున్నాడు, నేను బీజేపీలో ఉంటాను, బీజేపీలోనే కొనసాగుతాను. కానీ మీడియాలో వస్తున్న వార్తలు బట్టి నేను దాని మీద వ్యాఖ్యలు చేయదలుచు. 370 అనే ఒక లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సునాయాసంగా చేరుకుంటామన్న ఒక ఆత్మవిశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రసంగం, మోడీ పాలన ఈరోజు చాలా ఉత్తేజపరితం చేసింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో తామంతా కూడా బస్సు యాత్రలు పెట్టుకుని ఆ మేరకు ప్రజలకు ఇంటింటికి వెళ్ళి బీజేపీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, అదేవిధంగా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చాలా సవివరంగా తెలియజేస్తామని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్. ఎన్టీవీ